నమస్కారం అండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి అద్భుతాలు కనిపించవు. కానీ విజయవాడ కనకదుర్గమ్మ కొండ కింద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చారిత్రాత్మక నిజాలు, విశేషాలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది కాలవ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ ఈ గుడిని గమనించినట్లయితే ఇది 3 రోడ్ల కూడలి మధ్యలో హైవేకి కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఈ గుడి ఎందుకు కట్టాల్సి వచ్చిందో తెలుసుకుందాం రండి. సుమారు 60 సంవత్సరాల క్రితం ఇక్కడ కాలువను వెడల్పు చేయడం కోసం భూమిని తవ్వుతున్న సమయంలో ఈ భారీ వినాయకుని విగ్రహం స్వయంభూగా భూమి నుండి లభ్యమైంది. అలా లభించిన విగ్రహాన్ని ఇక్కడి నుండి వేరే చోట ప్రతిష్ఠించాలని చూశారు. కానీ స్వామివారు ఇక్కడే కొలువై ఉండాలని సంకల్పించుకోవడంతో ఈ 3 రోడ్ల కూడలి మధ్యలోనే ఈ ఆలయాన్ని నిర్మించాల్సి వచ్చింది. పురావస్తు శాఖ వారి అంచనా ప్రకారం ఈ విగ్రహం దాదాపుగా 10వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన శిల్పకళా వైభవం కలిగి ఉంది. ఈ క్షేత్రం యొక్క అసలైన విశిష్టత ఏంటి? ఇక్కడ స్వామివారికి జరిగే పూజలు కానీ, నైవేద్యాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో, ముఖ్యంగా స్వామివారికి సమర్పించే ఉండ్రాళ్ళ నైవేద్యం పూజ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. భక్తుల మనసులో ఉన్న కోరికలు కానీ, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు కానీ స్వామివారికి చెప్పుకొని ఉండ్రాళ్ళ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్లు నెరవేరుతుందని భక్తుల గాఢ నమ్మకం. కనిపిస్తున్న స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎంతో కష్టం మీద ఆ ఫోటో తీశాను. బెజవాడ 1 టౌన్ వ్యాపారస్తులు ఏ కొత్త వ్యాపారం ప్రారంభించినా, అలాగే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తొలి పూజ స్వామివారికి చేసుకొని బయలుదేరుతారు. ఈ గుడి గురించి చాలామందికి తెలియదు. కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఉండ్రాళ్ళ ప్రసాదం. ఇక్కడ వీడియో తీయడానికి పూజారులు కాదండి, భక్తులే ఒప్పుకోవట్లేదు అసలు. ఫస్ట్ అది కష్టం మీద ఈ వీడియో తీశాను. స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనం నిల్చున్న పొజిషన్కి, అంటే మనం స్వామివారికి ఎదురుగా నిల్చుకుంటే కుడివైపున వచ్చిన దారే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే దారి. అదే ఎడమ చేతి వైపు వెళ్తే కృష్ణా నది వస్తుంది. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను క్లియర్గా చెప్తున్నాను. ఇలా ఈ రోడ్డు ముందు నడుచుకుంటూ వెళ్తే ఒక 10 నిమిషాల్లో దుర్గ గుడి వచ్చేస్తుంది. అదే కనపడుతుంది కదా, అదే కనకదుర్గమ్మ కొండ. రండి వెళ్దాం. వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నప్రసాద సత్రం అన్నమాట. అది కొండ స్టార్టింగ్లోనే ఉంటుంది. దీన్ని దాటుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుంది. రండి వెళ్దాం. వచ్చేసామండి కనకదుర్గమ్మ గుడికి. కరెక్ట్గా దుర్గ గుడి దగ్గర నుంచి వినాయకుడి గుడికి 5 నిమిషాలు పడుతుందండి. అలా కనకదుర్గమ్మ గుడి ముందుకి నడుచుకుంటూ వెళ్తే దారిలో మనకు దుర్గమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడిపించే పవిత్రమైన గోశాల కనిపిస్తుంది. ఇక్కడ గోవుల సంరక్షణను, గోపూజలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ గోశాలలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లభించే పవిత్రమైన గోమూత్రం మరియు ఆవు పేడతో రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన ధూప్ స్టిక్స్, విభూది మరియు గోమయ దీపాలు వంటి ఎన్నో రకరకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేసి ఇక్కడే అమ్ముతారు. గోశాల ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళితే శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ఇక్కడ నిర్మించడానికి ఒక విశిష్టమైన కారణం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వయంగా గోవులను కాపాడిన గోపాలుడు. అందుకే గోవులు ఉన్న చోట శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ నుంచి అలా ముందుకు వెళితే ఇంద్రకీలాద్రి కొండకి దిగువన సరిగ్గా రోడ్డు పక్కనే ఉన్న చారిత్రాత్మక అక్కన్న మాదన్న గుహలు మనకు కనిపిస్తాయి. ఈ గుహలకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 17వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన నవాబుల కాలంలో అక్కన్న మరియు మాదన్న అనే 2 అన్నదమ్ములు ముఖ్యమంత్రులుగా ఉండేవారు. వారు బెజవాడ కనకదుర్గమ్మకు పరమ భక్తులు అవ్వడం వల్ల
వారి అమ్మవారిని పూజించడానికి ఈ రాతి గుహలను తమ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకునేవారు. అందువల్ల ఈ గుహలను అక్కన్న మాదన్న గుహలు అంటారు. ఆ గుహల నుండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే పూర్వకాలంలో భక్తులు కాలినడకన దుర్గమ్మ కొండకి వెళ్ళడానికి ఉపయోగించిన చారిత్రాత్మక మెట్లు దారి మనకు కనిపిస్తుంది. నడకదారి ప్రారంభంలోనే ఒక పవిత్రమైన రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ దీపాలు వెలిగించి పూజ చేయడం పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం. ఈ ఆచారం నేటికి కొనసాగుతూ ఉంది. భవానీ స్వాములు మరియు మెట్ల పూజ చేసేవారు ఇక్కడ దీపం వెలిగించుకొని అమ్మవారిని స్మరించుకుంటూ నడక ప్రారంభిస్తారు. చూశారు కదండి, కాలవ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి పాదాల చెంత వరకు ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.